హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి పిల్లలకి స్నాక్స్ కోసం చపాతీ పిండి ఉంటుంది కదా, సో దాంతో చేస్తున్నాను. చపాతీ పిండితో ఎక్కువ వెరైటీస్ చేస్తూ ఉంటాను అనమాట. ఒకసారి గర్జెలో, ఒకసారి సేమ్ ఇదే మసాలాతో కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసి చేస్తాను. సో ఈరోజు ఏంటంటే ఆనియన్స్కి బదులు ఓన్లీ కొత్తిమీర ఒకటి వేసి కొంచెం పావు బాజీ మసాలా, ఉప్పు, కారం, వామ కూడా వేసాను తినేటప్పుడు బాగుంటుందని. సో ఇలా చపాతీలాగా చేసి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి ఇలా చేశాను అనమాట. స్నాక్స్కి బాగుంటుందని. సో ఇంకా ఇంకో స్నాక్స్ పిల్లలకి, మా పెద్ద పాపకి 2 కాబట్టి ఇంకొకటి కీర, అది క్యారెట్ పెట్టాను. సో ఇంకా రైస్ వచ్చేసి బెండకాయ రైస్ చేశాను ఈరోజు. అది ఫ్రై లాగా చేసి దాంట్లోనే రైస్ వేసేసి కలిపేశాను. బెండకాయ రైస్, మసాలా చపాతీ అండ్ కీర అండ్ క్యారెట్. నిన్న జ్యూస్ తెచ్చుకోరు, సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదో ఒకటి అంట. డైలీ అయితే లెమన్ జ్యూస్ పెడతా. ఓకే, మమ్మీ ఛానల్. సో ఇదైతే మా మమ్మీ ఛానల్. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత మొత్తం క్లీనింగ్ అనమాట. అంటే ఇంట్లో అంతా కలర్ వేశారు. సో మొన్న సామాన్ అన్నీ తీసి బయట పెడితే అర్థమైంది బట్టలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇంకా పిల్లల బట్టలు నావి వేసుకున్నవన్నీ ఇంకా ఇక్కడ ఒక ఆటో వస్తుంది అనమాట, అనాథాశ్రమం వాళ్ళది. సో ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక 5-6 సంచులు ఇచ్చిన ఇట్లాంటివి. అంటే వాడతారంగా కొంచెం కొంచెం పాతగైనవి, చిన్నగానవి, పిల్లలు వేసుకొని అవి ఇచ్చేస్తాను. ఇంకా ఇవి వచ్చేసి మంచి మంచి స్కర్ట్స్, స్వెటర్స్, నావి డ్రెస్సెస్ అవి ఉన్నాయి. ఇంకా పిల్లల స్వెటర్స్ అయితే సంచిలో వేసిన ఒక 4-5 ఉన్నాయన్నమాట. మనం తీసుకునేటప్పుడు కొంచెం పెద్ద తీసుకుంటాం కాబట్టి ఇప్పటి వరకే వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ కొత్తవి తీసుకున్నారు కాబట్టి ఇంకా అవన్నీ వేసేసాను. ఇంకా మొన్న సర్దేటప్పుడు చూస్తే మొత్తం బట్టలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లల టాయ్స్ అన్ని క్లీన్ చేసి పాడేసాము. ఇంకా ఈ డ్రెస్సెస్ వచ్చేసి పిల్లో కవర్స్ అలా యూజ్ చేద్దామని చెప్పి ఎప్పటి నుండో పెట్టినా, వేసుకోవట్లేదని. డిజైన్ అవి బాగున్నాయి కదా అని ఇంకా నేను కుట్టే వరకు ఇంకా మళ్ళీ వేరే బట్టలు పాతగా అయితేలే అని చెప్పి ఇంకా ఇవి కూడా ఇచ్చేస్తున్నాయి. ఇంకా అందులోనూ ముంగట బటన్స్ ఉన్నాయి కదా, ఇంకా మళ్ళీ హాఫ్ కట్ చేసిన హాఫ్ వేస్ట్ అవుతుందని. ఇంకా ఈ కప్స్ ఒకటి, ఇవి ఏంటంటే ఆన్లైన్లో ఫస్ట్ ఆర్డర్ అనమాట. అవి ఎప్పుడెప్పుడో 10 years బ్యాక్ ఇచ్చిన కప్స్. ఇంకా అవి కూడా చాలా పాతగా అయిపోయినాయి, ఆల్మోస్ట్ 10 years అయి ఉంటుంది. సో ఇంకా అవి కూడా ఇచ్చేసిన. ఇంకా వేరే సెట్స్ చాలా ఉన్నాయి, ఇంకెందుకు లేదు, ఫుల్ సామాన్ అయిపోయింది ఇంట్లో అని చెప్పి ఇంకా రెంటింట్లో ఎంత తక్కువ ఉంటే అంత మంచిగా. ఇంకా అందుకని యూజ్ చేయనివి బట్టలు అవి ఇవి ఇచ్చేసాను. అదే బ్యాగ్లో కింద కొంచెం మంచి మంచి స్టోన్ బ్యాంగిల్స్ లావుగా ఉంటాయి కదా, అట్లాంటివన్నీ దాంట్లోనే వేసి ఇచ్చేసాను. నేను వేసుకోనివన్నీ బ్యాంగిల్స్ ఇవ్వచ్చో తెలియదు, బట్ ఇచ్చేసాను. మంచి మంచి బ్యాంగిల్స్ అనమాట. సో ఇంకా ఇక్కడ చికెన్ రైస్లో కొంచెం ఒక ఎగ్ కూడా వేసాను. ఎగ్ వేస్తే కొంచెం బాగుంటుంది కదా టేస్ట్ అని చెప్పి ఫస్ట్ ఎగ్ ఫ్రై చేసి పెట్టేసి మళ్ళీ మొత్తం చికెన్ ఇంకా వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు మన ఇష్టం. ఇంకా క్యారెట్, కీర అట్లాంటివి. సో కొంచెం క్యాబేజ్ ఒకటే వేసాను. సో ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఓకే అండి, ఇంకా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. అప్పుడప్పుడైనా అదేంటి జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇంతకుముందు కూడా పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.